జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సిపిఐ తరపున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఈశ్వరయ్య పాల్గొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాలంటీర్లకు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు 5,000 కాదు 10,000 ఇస్తాము, ఉగాది రోజు తీపి కబురు చెప్తామని చెప్పిన పెద్ద మనిషి యాడికి పోయాడు? అసలు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది పోయి ఉన్న వాలంటీర్ 2,60,000 మందిని రోడ్డు మీద పడేశారే. వాళ్ళు మీ రాష్ట్ర ప్రజల బిడ్డలు కాదా? వాళ్ళు నిరుద్యోగులు కాదా? వాళ్ళంతా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎన్నెన్ని పథకాలు సేవలు అందించారు. ఈరోజు ఆ పథకాలకు కూడా ఆ పథకాలు అందించడానికి కూడా ఎవరు లేరు. ఈరోజు ఒక అప్లికేషన్ చదవని వ్యక్తి అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే అతను మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళి 10, 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేయాలి. అదే అప్పుడు వాలంటీర్ ఉన్నప్పుడు నేరుగా వాలంటీర్ అప్లికేషన్ ఫిలప్ చేసేవాడు, తీసుకొని వచ్చి నేరుగా సచివాలయంలో ఇచ్చేవాడు. వాళ్ళకి ఏది కావాలో ఆ స్కీమ్ వచ్చేదాకా వాళ్ళకు ట్రై చేసేవాడు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను మీరు వచ్చినాక కొనసాగిస్తామని చెప్పి మోసం చేసి అబద్ధాలతో వాళ్ళని రోడ్డుని మారేశారు. ఖచ్చితంగా ఇంతమంది మహిళలు ఉన్నారు, వాలంటీర్లు అమ్మాయిలు తప్పిపోయినారని. మరి ఈ రోజు మీరే ఉన్నారు కదా, మా వాలంటీర్ల వల్ల తప్పిపోయినారని మా మీద నిందేశారు. నిందని నిరూపించలేకపోతున్నారు. ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, మరి మా వాలంటీర్లకు న్యాయం చేయండి, ఆ 10,000 ప్రకటించండి, మాకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ భద్రత కూడా కల్పించండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel